రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. తాను పోటీ చేసిన సమయంలో మాదిగలకు అండగా నిలిచారని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న దాని అమలు కోసం మళ్లీ పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. ఇక వర్గీకరణ అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల వర్గానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని, వారికి ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు మందమాది కృష్ణ. ఆనాడు ముస్లింలకు హక్కులు వచ్చినాయి, ఆనాడు సిక్కులకు హక్కులు వచ్చినాయి. వాటిని ఒప్పుకున్న దాన్ని అంబేద్కర్ దళితుల కోసం దానిస్తే మాత్రం ఒప్పుకోలేదు. ఇదిగో చదువుతా చూడండి, గాంధీ ఆమర దీక్ష. గాంధీజీ ప్రాణం కాపాడుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆమర దీక్ష చేస్తుడు కదా, గాంధీజీ ప్రాణాలు నిలబెట్టాలంటే 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది, ప్రభుత్వం ప్రకటించిన అంబేద్కర్ కోరుకున్నట్టుగా ప్రకటించిన కమ్యూనల్ అవార్డును వెంటనే వెనుకకు తీసుకోవడం, దాన్ని రద్దు చేయమనే ఆమర దీక్ష చేస్తున్నాడు. అంటే పూర్తిగా రద్దు చేసుకోవడం మొదటి పరిష్కారం. లేదా దళితులు అగ్రకులాల మధ్యలో ప్రత్యామ్నాయం పరిష్కారం అన్న చూపెట్టడం. దళితులు అగ్రకులాల మధ్యన ప్రత్యామ్నాయం పరిష్కారం. దళితులు కోరుకుంటాను, అగ్రకులాలు వద్దంటాను. దళితుల కోరికలు వాళ్ళు మన్నించింది, దాన్ని రద్దు చేసుకోరు. కానీ మీరు ఒప్పందం కూర్చుకుంటే, మీరు పరిష్కారం కోసం ఒప్పందం కూర్చుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ సమయంలో అగ్రకులాల పక్షాన గాంధీ, గత ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం